హలో అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్. మేము ఫ్లిప్కార్ట్లో అయితే కొత్త ఇడ్లీ కుక్కర్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నామండి, 6 ప్లేట్స్ది. ఇప్పుడే అన్బాక్సింగ్ చేసాము. అన్బాక్సింగ్ వీడియో అయితే తీయలేదు, మనకు అసలు కంగారు ఎక్కువ కదా, తొందరగా ప్యాకింగ్ ఇప్పి చూసే దానిలో వీడియో తీయాలా వద్దా అని ఇంకా ఆలోచన ఏముండదు. తొందరగా ఏముందో చూసేయాలి కదా లోపల. సరే అయితే ఇదైతే మళ్ళీ నేను ఇందులో పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఫిట్ చేసింది చూడండి, అది తీయడానికి ఆ హుక్ ఇచ్చాడు. అదైతే మాత్రం భలే ఉందండి, నాకు బాగా నచ్చింది అయితే అదొకటి. ఇంక ఈ బాడీ విషయానికి వస్తే ఇది అంత మందంగా లేదు, అలాగని అంత పలుచగా కూడా ఏం లేదండి, పర్లేదు బాగానే ఉంది. ఆ రేటుకి ఇది వర్తి అనే అనిపించింది. ఇదైతే 799 ఉందండి. చూడండి ఫ్రంట్ పేజ్లో డీటెయిల్స్ ఉన్నాయి. ఇది మొత్తం 6 ప్లేట్స్ వచ్చాయి చూడండి, మొత్తం 6 ఉన్నాయి. 24 ఇడ్లీ వస్తాయి అన్నమాట ఒకేసారి. అలా అని ఇందులో పెద్దవి వస్తాయని నేనేం చెప్పలేను, చిన్నవి కూడా కాదు, మీడియంగా బాగుంది. చూడాలి ఎలా యూజ్ అవుతుందో. నాకైతే ముద్దుగా నచ్చింది. ఇన్ని రోజులు మేము సిల్వర్ కుక్కర్ వాడామన్నమాట, దాని దగ్గర ఇది చూసేసరికి బాగా అనిపిస్తుంది. అది కొంచెం ఓల్డ్ అయిపోయింది. సిల్వర్ కుక్కర్లో ఇడ్లీ అంటే బాగుంటాయిలేండి, అది పాతకాలం నుండి వస్తున్నది, అది అందరికీ నచ్చుతుంది. కానీ ఇది మంచిది కదా అందులో పెట్టుకునే కన్నా, అందుకని స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాము. ప్లేట్స్ అయితే బాగానే ఉన్నాయండి, మందంగానే ఉన్నాయి, బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా కావాలంటే చూడండి, డీటెయిల్స్ అన్నీ ఫ్రంట్ పేజ్లో యాడ్ చేశాను. ఫ్రంట్కి ఒక ఫోటో పెట్టాను వీడియో స్టార్టింగ్లో, అందులో చూడండి. ఇదిగోండి మొత్తం ఇలా అడుగున కప్పులా కనిపించింది కదా, అది కూడా ఫిక్స్ చేసాము. సైడ్ హ్యాండిల్స్ అన్నీ హుక్ అందులో పెట్టేసాము. అంతే అండి, మీకు నచ్చితే కనుక ఇది తీసుకోండి, నాకైతే నచ్చింది. ఇంకా ఇది ఎలా వర్క్ చేస్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇడ్లీ అయితే ఎలా వస్తున్నాయో. ఇదే అండి వీడియో. బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి.